ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది. 5% ధర క్షీణించడంతో బ్రెంట్ క్రూడ్ మళ్లీ $100 దిగువకు పడిపోయింది. యుఎస్ ఇరాన్ మధ్య మైండ్ గేమ్తో క్రూడ్ ఆయిల్ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఒకవైపు ప్రకటించగా ఎలాంటి చర్చలు జరగడం లేదని మరోవైపు ఇరాన్ ఖండించింది. ఇక యుద్ధం ముగించే లక్ష్యంతో ఇరాన్కు 15 సూత్రాల ప్రతిపాదనల్ని యుఎస్ పంపించింది. ఇక మరోవైపు అమెరికా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయకుండా తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే నిబంధనలతో చర్చలు జరపబోమని ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఇరాన్ చర్చలను తిరస్కరించినప్పటికీ అమెరికా చర్చలకు ప్రయత్నిస్తోందన్న వార్తలతో చమురు ధరలు 5% పైగా తగ్గాయి. ట్రంప్ పంపించిన 15 సూత్రాల ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే చర్చల కోసం 1 నెల రోజుల పాటు కాల్పుల విరమణ కోసం వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ చర్చలు సఫలీకృతమైతే చమురు సరఫరా పునరుద్ధరణ జరుగుతుందనే ఆశలు నెలకొన్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. అమెరికా పంపిన 15 సూత్రాల వివరాలు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ చేపట్టాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్లే నౌకలపై దాడులు ఆపాలని అమెరికా కోరుతోంది. ఇలా చేస్తే ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి పరిమిత సడలింపులు ఇవ్వనున్నట్లు అమెరికా కండిషన్ పెట్టింది. ఈ ప్రతిపాదనకు ఇరాన్ అంగీకరిస్తే గతంలో తాము విధించిన కొన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయనున్నట్లు అమెరికా తెలిపింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఇరాన్ను తిరిగి అనుమతించాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని తగ్గించుకోవాలని డిమాండ్ చేసిన అమెరికా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలకు పూర్తిగా సహకరించాలని కోరింది. పశ్చిమాసియాలోని మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాల సరఫరాను ఆపాలని, కనీసం 30 రోజుల పాటు ఎలాంటి దాడులు జరగకుండా పరస్పర కాల్పుల విరమణ పాటించాలని అమెరికా కోరుతోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు విజయవంతమవుతాయనే దానిపైనే ముడి చమురు ధరల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.